అసలు ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా ఏంటి అంటే ఏకంగా 3 ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి. పూరి జగన్తో హ్యాట్రిక్ సినిమా, తమిళ డైరెక్టర్ లింగుస్వామి చెప్పిన కొత్త కథ, అలాగే అనిల్ రావుపూడి చేసిన బ్లైండ్ పర్సన్ స్టోరీ. వీటిలో ఏది చేస్తాడో తెలియదు కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఓ లెక్కుందని తెలుస్తుందండోయ్. అదేంటో తెలుసా? తెలుసుకుందాం పదండి. నిజానికి డాషింగ్ కంటెంట్తో సినిమా చేయాలంటే అందుకు పూరి జగన్ ఒక్కడే రైట్. పైగా సినిమాను చెప్పిన టైంలో తీసి చేతిలో పెట్టేస్తాడు. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం ఇజం సినిమా రిజల్ట్ను చూసిన తరువాత అసలు పూరితో సినిమా చేయాలా వద్దా అనే విషయం ఫిక్స్ అవుతారని చెప్తున్నారండోయ్. ఇప్పటికీ ఆ సినిమాను ఎడిటింగ్ రూమ్లో చూసేశాడు. కానీ ఇప్పుడు ఫైనల్గా ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ను ఇస్తారో మాత్రం తెలియదు. కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ అదిరిపోయినా పూరి ప్రతి సినిమా విషయంలో ట్రైలర్ అదిరిపోతుంటాయిలేండి. అందుకే సినిమా రిజల్ట్ చూశాకే ఈ ప్రాజెక్ట్ మీద ఫిక్స్ అవుదా అని తేల్చేశాడంట తారక్. ఇకపోతే మొన్నటి వరకు దసరాకు వస్తుంది అనుకున్న ఇజం సినిమా ఇప్పుడు మాత్రం ఏకంగా మిడ్ అక్టోబర్ లేదా నవంబర్ స్టార్టింగ్ అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయితేనే మరి ఎన్టీఆర్ పూరి సినిమాపై ఓ క్లారిటీ వస్తుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.